వీళ్ళ కోసం ప్రయాసపడేది ఒకళ్ళు, కష్టపడేది ఒకళ్ళు, నానా బాధలు పడేది ఒకళ్ళు, నానా విధాలుగా శ్రమ పడేది ఒకళ్ళు. వీళ్ళు పోయి వాళ్ళ ఫలాలు ఇచ్చేదేమో ఇంకొకళ్ళకి. వీళ్ళు పోయి ఫలాలు ఇచ్చేదేమో ఇంకొకళ్ళకి. ఏం బతుకులు ఈ బతుకులు? కృతజ్ఞత లేని బతుకులు. ఏం చేద్దాం, దాని చరిత్ర అలాంటి, దాని బతుకు అంటాడు. కొమ్మలట్ట చాపుతా పోతుంటుంది, దొరికిన వాళ్ళలా తినొచ్చు అని. కానీ ఖర్జూరపు చెట్టు కాదు, స్ట్రైట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దాన్ని కొమ్మలు ఉండవు, మట్టలే. దాన్ని ఎవరు నాటుకుంటారో వాళ్ళకే ఫలాలు ఇస్తుంది, వాళ్ళకే ఫలాలు ఇస్తుంది. ఈ ఇంట్లో నాటితే ఈ ఇంటి వాళ్ళ కడుపు కొట్టి పక్కింటి వాళ్ళకి ఇది. అట్లాంటి బతుకులు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అట్లాంటి జీవితాలు కొన్ని ఉన్నాయి. నేను తిడతానని ఏమనుకోవద్దు. కష్టపడి కని పెంచి పెద్ద చేసి వీడి కోసం నానా బాధలు పడి నానా గడ్డి తిని పెంచి పెద్ద చేసి చెట్టు అంత చేస్తే వీడెవరో తల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి ఫోన్ చేస్తాడు. ఎవరో తల్లిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు ఆ బాపతోళ్ళు ఎవరన్నా ఉంటే తిట్టుకుంటారు, ఇవన్నీ ఎందుకు వెనక అని. దేవునికి స్తోత్రం. అమ్మగారిని పాపం నానా బాధలు పడి కని పెంచి పెద్ద చేసి తిని తినక కడుపు కట్టుకొని అష్టకష్టాలు పడి ఎక్కదీస్తే రెక్కలు వచ్చిన తర్వాత కుటుంబానికి అంత బాసటగా నిలవదో. తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి వచ్చేటప్పటికి ఎవరిని లెక్క చేయదు, ఇక ఎవరిని పట్టించుకోదు. అమ్మ పోయిద్ది, అయ్యా పోతాడు, తోడబుట్టిన వాళ్ళు పోతారు, మొత్తం పోతారు. ఏ దరిద్రుడో ఒకడు తయారవుతాడు. ఆ దరిద్రుడితో కలిసి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ ఫోన్ చేయించిద్ది, సైతాంది. అనకూడదు. అట్టంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే తిట్టుకోండి, నన్ను పర్వాలేదు, తిట్టుకోండి. లేకపోతే ఈసారి వారం నుంచి ఎగ్గొట్టండి. లేదా మీరు అలా చేస్తుంటే దేవుణ్ణి క్షమించమని అడగండి. నిజమే, ఈ పాపం నేను చేశాను ప్రభా, నా తల్లిదండ్రుల ఉసురు నాకు తగిలింది ప్రభా, నన్ను క్షమించమని కన్నీరు కార్చండి. నాటబడిన చోటనే నిలిచి ఫలమిచ్చేటువంటి చెట్టు ఖర్జూర చెట్టు. కొమ్మలు ఇక్కడ కాండం నాటితే కొమ్మలు పక్కేళ్ళకి పోయి పక్కేళ్ళకి కాయలు కాసేది కాదు అది.